అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈ కథను పూర్తిగా చూసి మీకు ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ కథలోని ట్విస్ట్ని కూడా కామెంట్లో చెప్పండి. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో కమలమ్మ అనే ఒక అత్త ఉంటుంది. వాళ్ళ కొడుకు రాము రోజు కూలి పని చేస్తూ ఉంటాడు. రోజు పని ఉంటేనే ఆ రోజు భోజనం ఉంటుంది. అతని భార్య రమణి. జీవితం ఎన్నో కష్టాలు చూపించినా కుటుంబం కోసం నిలబడే మహిళ. వాళ్లకు 2 పిల్లలు, శివ, శాలిని. వేసవి కాలం. మే నెల. గాలి కూడా వేడిగా ఉంది. ఫ్యాన్ తిరుగుతున్నా గాలి చల్లగా లేదు. అమ్మా, చాలా వేడిగా ఉంది. అవును అమ్మా, నిద్ర రావడం లేదు అమ్మా. ఏసీ కావాలమ్మా. కొంచెం ఓపిక పట్టండి పిల్లలు. మన స్తోమతకి ఏసీ లాంటివి కష్టం. మన పరిస్థితి ఇదే. ఏసీ లాంటి వాటి గురించి ఆలోచించకండి. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక రమణి మాత్రం మేల్కొని ఉంది. మనసులో ఇలా అనుకుంటూ ఉంటది. నా పిల్లలు ఇలా ఉండకూడదు. ఏదైనా చేయాలి. మరుసటి రోజు రమణి దాని గురించి ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. తడి గుడ్డను కిటికీకి కట్టింది. నీళ్లు చల్లింది. కొంచెం చల్లదనం వచ్చింది. అప్పుడు రమణి తన ప్రయత్నం ఫలించిందని ఆనందపడింది. ఏమిటి కోడ్లా, ఏం చేశావ్? ఇల్లు కొంచెం చల్లగా మారింది. ఏమీ కాదు అత్తయ్య, నేను కిటికీకి తడి గుడ్డ కట్టాను, అలా చేశాను. మంచి పని చేశావు కోడ్లా. పిల్లలు వేడి వేడి అని బాధపడుతున్నారు. నేనేమో చూస్తూ ఉన్నాను. మనకి అంత స్థోమత లేదు అని బాధపడుతున్నాను. అప్పుడే పిల్లలు అక్కడికి వచ్చి ఇలా అంటారు. అమ్మా, ఇల్లు కొంచెం చల్లగా బాగుంది. ఇప్పుడే బాగుందమ్మా. తర్వాత రమణి, ఇంకా ఏమి చేస్తే ఇల్లు మొత్తం చల్లగా ఏసీలా ఉంటుందో చూడాలి అని అనుకుంటుండగా ఆమెకు ఒక లోతైన ఆలోచన వచ్చింది. రమణి గుర్తు చేసుకుంది. మట్టి కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి కదా, అదే గాలికి వాడితే? అప్పుడు రమణి ఇలా చేసింది. కొంచెం ఫ్యాన్ జరిపి పెద్ద మట్టి కుండ తెచ్చింది. అందులో నీళ్లు నింపింది. చిన్న రంధ్రాలు పెట్టింది. ఫ్యాన్ ముందు పెట్టింది. ఫ్యాన్ గాలి ఆ తడి కుండ మీదుగా వెళ్ళింది. గాలి చల్లగా మారింది. అప్పుడే పిల్లలు అక్కడికి వచ్చి ఇలా అంటారు. అమ్మా, చాలా చల్లగా ఉంది. ఇది ఏసీ లాగా ఉందమ్మా. రమణి కళ్ళలో ఆనందం. ఆ రోజు రాత్రి పిల్లలు సుఖంగా నిద్రపోతున్నారు. నువ్వు మంచి ఆలోచన చేశావు కోడ్లా. ఇది నిజంగా పనిచేస్తోంది రమణి. ఇప్పుడు ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటున్నారు. రాత్రులు సుఖంగా గడుస్తున్నాయి. పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఖర్చు లేకుండా కుండ ఏసీని రమణి తయారు చేసింది. ఇదంతా పక్కింటి సుమతి చూసింది. ఇది ఎలా చేశావు అని అడుగుతుంది. రమణి వివరంగా చెప్పింది. అలా మరుసటి రోజు అత్తతో, రాముతో రమణి ఇలా అంటుంది. మనం చిన్న వ్యాపారం మొదలు పెడదాం. ఇలా చేస్తే మనకి డబ్బు కూడా వస్తాయి కదా అత్తయ్య. సరే కోడలా, నీ ఇష్టం. సరే రమణి, ఇలా చేస్తే ఆర్డర్లు చాలా వస్తాయి. మనకి లాభం కూడా ఉంటుంది. అలా ఆ ఏసీ కుండలు తయారు చేసి అమ్మడం ప్రారంభించింది. రోజురోజుకి ఆర్డర్లు పెరిగాయి. రమణి బిజీ అయింది. ఇదే మా ఇంటి ఏసీ స్పెషల్. మా అమ్మ చాలా క్లెవర్. కొన్ని నెలల్లో గ్రామంలో చాలా ఇళ్లలో రమణి పేరు అందరికీ తెలిసింది. మా కోడలు ఊరిని చల్లగా చేసింది. ఇది అంతా నీ వల్లే రమణి. నీ తెలివైన ఆలోచనతో ఇలా చేశావు అని కమలమ్మ, రాము మెచ్చుకుంటారు. అప్పటినుంచి వాళ్ళు ఆనందంగా జీవితం సాగిస్తారు. మీకు ఈ కథ నచ్చితే
ఇలాంటి మరిన్ని కథల కోసం స్టోరీ టైం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను 500 లైక్స్ లక్ష్యంగా పెట్టుకున్నాను. శాంతి కూరగాయల విజయం. ఒక ఊరిలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతడు తన పొలంలో చాలా కష్టపడి పని చేసేవాడు. అతనికి అదే ఊరికి చెందిన శాంతి అనే అమ్మాయితో పెళ్లి అయింది. పెళ్లి తర్వాత వాళ్ళు సంతోషంగా జీవించేవారు. శాంతికి మొక్కలు పెంచడం చాలా ఇష్టం. ఆమె కొన్ని కూరగాయల మొక్కలు పెంచుతూ వాటిని పండించేది. రాము మాత్రం ప్రతిరోజూ పొలానికి వెళ్లి పని చేసేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాముకు ఆరోగ్యం బాగోలేక మంచం మీదే ఉండిపోయాడు. లేచి పని చేయలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇల్లు ఎలా నడుస్తుంది? ఏమి చేయాలి? శాంతి మాత్రం రోజూ పనులు చేసుకుంటూ ఇంటి పరిస్థితి గురించి ఆలోచించేది. రాత్రిళ్ళు కూడా ఆమెకు అదే ఆలోచన ఉండేది. ఒకరోజు శాంతి ఇలా అంది. మీరు బాధపడకండి, నేను పండించిన కూరగాయలు అమ్ముతాను అని చెప్పి ఆమె ధైర్యంగా ముందడుగు వేసింది. మరుసటి రోజు ఉదయం శాంతి తోటలో పండిన కూరగాయలను జాగ్రత్తగా కోసి అమ్మడానికి వెళ్ళింది. కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా కూరగాయలు ఇప్పుడే తోట నుంచి తీసుకొచ్చాను, రండమ్మా రండి. ఇప్పుడే కోసుకుని వచ్చాను. మీకు ఏ కూరగాయలు కావాలి? అవును, కూరగాయలు చాలా తాజాగా కనిపిస్తున్నాయి. నాకు టమాటాలు ఇవ్వండి. అలా రోజులు గడిచాయి. రోజు రోజుకి ఆమె తన పనిని మెరుగుపరుచుకుంది. కూరగాయలను మరింత శుభ్రంగా, అందంగా సర్దుకుని అమ్మడం ప్రారంభించింది. కస్టమర్లతో మృదువుగా మాట్లాడేది. కొన్ని రోజుల తర్వాత గ్రామస్తులు ఆమె కష్టాన్ని గమనించారు. ఇవి నిజంగా తాజా కూరగాయలే అని నమ్మకం పెరిగింది. అమ్మకాలు మెల్లగా పెరిగాయి. ఇంట్లో ఆదాయం రావడం మొదలైంది. రాము కూడా కొంత నెమ్మదిగా కోలుకుంటున్నాడు. కానీ ఈసారి అతను ఒక ముఖ్యమైన విషయం గ్రహించాడు. ఒకరోజు రాము శాంతిని చూసి ఇలా అన్నాడు. నువ్వు లేకపోతే మనం ఈ పరిస్థితిని దాటలేకపోయేవాళ్లం. శాంతి చిరునవ్వుతో ఇలా అంది. కష్టం వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మనిద్దరం కలిసి ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొని గెలుస్తామండి. కొన్ని వారాల తర్వాత రాము పూర్తిగా కోలుకున్నాడు. కానీ అతని ఆలోచన మారిపోయింది. ఇప్పటి నుంచి కేవలం పొలం మీదే ఆధారపడకుండా శాంతి తోటను కూడా పెద్దగా చేసుకుందాం. ఇద్దరూ కలిసి పని చేయడం ప్రారంభించారు. వారి చిన్న తోట పెద్ద వ్యాపారంగా మారింది. ఊర్లోనే కాదు, పక్క ఊర్లకు కూడా వారు కూరగాయలు అమ్మడం ప్రారంభించారు. కష్టం వచ్చినప్పుడు భయపడటం కాదు, కొత్త మార్గం కనుక్కోవడం నేర్చుకోవాలి. ఈ కథ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.